డేటా చోరీ వ్యవహారంలో టీడీపీ సీరియస్. తెలంగాణ ప్రభుత్వంపై గుంటూరు పోలీసులకు ఫిర్యాదు. టీడీపీ డేటా చోరీ కేసులో వైసీపీ కుట్ర ఉంది. సమగ్ర విచారణ జరపాలన్న ఏపీ మంత్రులు. దిగొచ్చిన వైసీపీ అధినేత ఇవాళ జగన్తో భేటీ కానున్న శివకుమార్. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రణాళిక. ఇవాళ వరంగల్ భువనగిరిలో కేటీఆర్ సమావేశాలు. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా ఆమోదించిన కోడెల త్వరలో వైసీపీలో చేరనున్న మోదుకుల. టీడీపీ డేటాను దొంగిలించి ఇవ్వడమే కేసీఆర్ రిటర్న్ గిఫ్టా? జగన్కు మంత్రి కళా వెంకట్రావు బహిరంగ లేఖ. క్రైమ్కి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్. ట్విట్టర్ వేదికగా మంత్రి లోకేష్ ధ్వజం. డేటా వివాదంపై టీఎస్ సర్కార్ కీలక నిర్ణయం. దర్యాప్తునకు 9 మందితో సీట్ ఏర్పాటు. సేవామిత్ర యాప్ ద్వారా ఎన్నికల సరళిపై సర్వే. సమాచారం టీడీపీకి వెళ్తుందని సిపి అంజనీ కుమార్ వెల్లడి. రాజ్భవన్కు చేరిన ఓట్ల పంచాయతీ. డేటా చోరీ, ఓట్లు తొలగింపుపై జగన్ ఫిర్యాదు. అన్ని రాష్ట్రాల్లో ముగిసిన ఈసీ టూర్. మార్చి 9 లేదా 11న ఎన్నికల షెడ్యూల్. చేవేళ్ల నుంచి కాంగ్రెస్ ప్రచార బేరీ. 9న పహాడీ షరీఫ్లో రాహుల్ సభ. ఐటీ శాఖను లోకేష్ లూటీ శాఖగా మార్చారు. కేంద్రం జోక్యం అవసరమన్న విష్ణుకుమార్ రాజు. అధికార దాహంతోనే జగన్ అరాచకాలు. ఈసీ చర్యలు తీసుకోవాలని దేవినేని సూచన. దేశంలో భారీగా పెరిగిన నిరుద్యోగం స్పష్టం చేసిన సీఎం ఈ నివేదిక. అయోధ్య మధ్యవర్తి తీర్పు. రిజర్వ్ అర్హుల పేర్లు సూచించాలని కక్షిదారులకు సుప్రీం ఆదేశం. యూపీలో రసాభాసగా బీజేపీ సమావేశం. చెప్పులతో కొట్టుకున్న ఎంపీ ఎమ్మెల్యే. రఫేల్ డీల్ పత్రాలు చోరీకి గురయ్యాయి. సుప్రీంకోర్టుకు తెలిపిన అటార్నీ జనరల్. పాక్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న భారత్ భద్రతా మండలి తీర్మానం ఆమోదానికి వ్యూహం. F-16ని దుర్వినియోగం చేశారా? పాక్ నుంచి మరింత సమాధానం కోరిన అమెరికా. ఆస్ట్రేలియాలో తెలుగు డెంటిస్ట్ దారుణ హత్య. విచారణకు ముందే ప్రీతిరెడ్డి మాజీ ప్రియుడు హర్షవర్ధన్ మృతి. పాకిస్తాన్కు అమెరికా షాక్. వీసా గడువు 5 ఏళ్ల నుంచి 3 నెలలకు తగ్గింపు. ఏడో ప్రయత్నంలోనూ విఫలమైన సింధు. తొలి రౌండ్లోనే వెనుదిరిగిన భారత స్టార్. జార్ఖండ్ క్రికెట్ సంఘం విజ్ఞప్తిని తోసిపుచ్చిన దిగ్గజం ధోని పెవిలియన్ ప్రారంభోత్సవానికి ఎంఎస్ నిరాకరణ.